నేటి రాశి ఫలాలు మేషరాశి వారి ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలను జరుపుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. మేషరాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో మరింత అనుకూలమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇక ఈరోజు మేషరాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నం చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక మేషరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటిలో లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి విదేశీ యానయోగం అయితే కనిపిస్తుంది. వీసా సౌలభ్యం లభిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు మేషరాశి వారు రావాల్సిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. మేషరాశిలోని భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు శుభవార్తను అందుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు మేషరాశి వారు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు లబ్ధిని పొందుతారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఈరోజు అమలు చేయగలుగుతారు. అలాగే సంఘంలో గౌరవానికి ఎలాంటి లోటు అనేది ఈరోజు కనిపించట్లేదు. చాలా కాలంగా వేధిస్తున్న వివాదాలు పరిష్కారమై ఊపిరి పీల్చుకుంటారు. ఇక ఈరోజు సన్నిహితుల సహాయ సహకారాలనేవి అన్ని విధాలుగా పొందుతారు. మేషరాశి వారికి ఈరోజు రాబడి అనేది ఊహించిన విధంగా ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు పుంజుకొని మంచి లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత స్థితి అనేది కలుగుతుంది. ఇక రాజకీయ రంగం వారికి, కళారంగం వారికి మంచి నూతనోత్సాహం అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు వైద్యుల రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.